దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లే ఉంది హెచ్సిఏ కథ. హైదరాబాద్ నగరం చుట్టూ గిరిగీసుకుంది క్రికెట్ అసోసియేషన్. బీసీసీఐ నుంచి వచ్చే కోట్ల నిధులు పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయి. జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల్ని తోడు దొంగల్లా దోచుకుంటున్నారు. ఇక జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రికెటర్లేమో డబ్బులు కట్టలేక, పైరవీలు చేయలేక నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. 91 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. బీసీసీఐ స్థాపనలో కీలకం. పేరుకే తెలంగాణ ప్రాతినిధ్యం. జిల్లాలపై హెచ్సిఏ నిర్లక్ష్యం. స్వాతంత్రానికి పూర్వమే ఎప్పుడో 1934లో ఆవిర్భవించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. బీసీసీఐ పుట్టుకకి కారణమైన 7 క్రికెట్ సంఘాలలో హెచ్సిఏ కూడా ఒకటి. ఇంత ఘన చరిత్ర ఉన్న జిల్లాలో ఒక్క టాప్ వికెట్ ఉన్న స్టేడియం కూడా నిర్మించలేకపోయింది హెచ్సిఏ. 65% జనాభా ఉన్న 8 జిల్లాల నుంచి 8 జిల్లా క్రికెట్ సంఘాలుంటే 35% జనాభా కోసం గ్రేటర్ హైదరాబాద్ లో 209 క్లబ్లున్నాయి. గ్రేటర్ సిటీలోనే బౌండరీ వాల్ కట్టేసుకుంది హెచ్సిఏ. హెచ్సిఏలో ఉన్న 217 క్లబ్బుల్లో 209 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. మిగతా 8 జిల్లా క్రికెట్ అసోసియేషన్లు. బీసీసీఐ నుంచి హెచ్సిఏకు వచ్చే నిధుల్లో 25% జిల్లాల క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని హెచ్సిఏ గత ఏజీఎం మీటింగ్ లో తీర్మానించారు. కానీ ఆచరణలో మాత్రం మొండి చేయి చూపించారు. సంపన్న క్రీడా సంఘంగా చెప్పుకునే హెచ్సిఏకి ఫండ్స్ కి ఎలా ఖర్చు రాద్దామనే ఆరాటం తప్ప ఏనాడు జిల్లాలో క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టిందే లేదు. జిల్లాలను వాళ్ళు ఎందుకు దొక్కేస్తున్నారు అంటే ఈ క్లబ్లలో పిల్లలు ఉంటారు, వాళ్ళు క్రికెట్ ఆడాలంటే జిల్లాలో వస్తే మాకేడు ఉంటుంది. ఉదాహరణకు మనకు 33 జిల్లాలు అయినాయి తెలంగాణ వచ్చినాక. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్లబ్బుల సంఖ్య పెంచాలని హెచ్సిఏకు క్రీడాకారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవ్వరూ చెవికెక్కించుకోలేదు. జిల్లాల్లో క్రికెట్ అసోసియేషన్ల సంఖ్యను పెంచాలని ఎన్నో ఏళ్లుగా మాజీ క్రికెటర్లు, యువ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు హెచ్సిఏ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. కానీ అవన్నీ బుట్టదాఖలయ్యాయి. కొన్నిసార్లు హెచ్సిఏ పెద్దలను కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరక్క తిరిగి రావాల్సి వచ్చిందని జిల్లాలోని మాజీ క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేదన్న ఒకే ఒక్క కారణంతో జిల్లాల్ని చిన్న చూపు చూస్తోంది హెచ్సిఏ. అన్నిటికీ కారణం ఏంటి అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులే దాంట్లో తీసుకేసి కూర్చోవడం, వాళ్ళ ఆధిపత్యం మాత్రమే చలాయించడం. అంటే జిల్లా నుంచి ఎవరైనా ప్లేయర్ సెలెక్ట్ అయ్యి వెళ్ళడానికి లేదా సెలక్షన్కి వెళ్ళినా కూడా సెలెక్ట్ చేయకపోవడం, సెలెక్ట్ అయినా ఆడించకపోవడం. సో ద్వారా జిల్లాల్లో కూడా క్రికెట్ నిజంగా అంతరించిపోతుంది. హెచ్సిఏ తరపు నుంచి ఉండే ఫండ్స్ అంటే బీసీసీఐ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, హెచ్సిఏ నుంచి ప్రతి సంవత్సరం జిల్లాలకి ఫండ్స్ వెళ్ళాలి. దాన్ని యూటిలైజ్ చేసుకొని రూరల్ క్రికెట్ని డెవలప్ చేయాలి, మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి. ఇవేవి కూడా జరగట్లేదు. కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించాలని, మట్టిలో మాణిక్యాల్ని గుర్తించాలనే ఆలోచన హెచ్సిఏకి ఎప్పుడూ లేదు. వేరే రాష్ట్రాలను చూసి కూడా పాఠాలు నేర్చుకోవడం లేదు. పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దు గ్రామం నుంచి వచ్చిన శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. బీహార్లోని మారుమూలపల్లి నుంచి వచ్చిన ఆకాష్ దీప్ ప్రెజెంట్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో దుమ్ము రేపుతున్నాడు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీది కూడా బీహార్లోని గ్రామీణ ప్రాంతం. నటరాజన్ తమిళనాడు సేలం సమీపంలో ఉన్న కుగ్రామం నుంచి వచ్చి టీమిండియా కోసం ఆడాడు. మన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇలా ఒక్కరైనా వచ్చారా? మన దగ్గర టాలెంట్ ఉన్నోళ్లు లేరా ఏంటి? ప్రతిభావంతులైన క్రికెటర్లను వెతికి సరైన శిక్షణివ్వాల్సిన హెచ్సిఏ క్లబ్బులు, డబ్బులు అంటూ అవినీతిలో కూరుకుపోయింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు కూడా పాకింది కరప్షన్. అప్పుడప్పుడు జిల్లా క్రికెట్ అసోసియేషన్లకి కాస్త చిల్లర బెదిలిస్తూ ఉంటుంది హెచ్సిఏ. జిల్లా క్రికెట్ అసోసియేషన్లలో కొందరు ప్రెసిడెంట్స్ హెచ్సిఏ బాస్ గా ఎవ్వరున్నా జీ హుజూర్ అంటున్నారు. కొన్ని జిల్లాల్లో 25 ఏళ్లుగా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిని పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో చేకూరి వెంకట్ 25 ఏళ్లుగా సెక్రటరీగా ఉన్నారు. మెదక్ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి 20 ఏళ్లుగా పదవిలో ఉన్నారు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ కమిటీలో సెక్రటరీగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు ఆగంరావు. వరంగల్ జిల్లాలో చాగంటి శ్రీనివాస్ అయితే 15 ఏళ్లుగా సెక్రటరీగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా 14 ఏళ్లుగా ఉన్నారు ప్రదీప్. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు కొనసాగారు రాజశేఖర్. 10 ఏళ్లుగా సెక్రటరీ హోదాలో కొనసాగుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో కూడా సేమ్ సీన్. ప్రతి జిల్లాలో హెచ్సిఏ సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి.
ప్రతి సంవత్సరం ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ పెట్టాలి. కానీ హెచ్సిఏ నుంచి వచ్చిన నిధులని స్వాహా చేసి క్షేత్రస్థాయిలో తూతూ మంత్రంగా నడిపించేస్తారు. జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక కావాలంటే ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు, ముడుపులు కూడా ముట్ట చెప్పాల్సిందే. హెచ్సిఏ దోపిడీని ఆదర్శంగా తీసుకుంటున్న కొంతమంది డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు చేతి వాటాను చూపిస్తున్నారు. ఇచ్చే డబ్బును బట్టే సెలక్షన్ జరుగుతుంది. 2 సంవత్సరాలనే చూసుకోవచ్చు మీరు. 170 కోట్ల రూపాయలు ఏం చేసిరో తెలియదు. జిల్లాలకు కూడా వాళ్ళ పేర్లు రాసుకొని అక్కడ బిల్లు ఆడిటింగ్ చేసేది ఉంటే అక్కడ కూడా ప్రతి జిల్లాకు మరి లక్షల రూపాయలు ఇచ్చినట్టు కనపడుతుంది. మరి వరంగల్ జిల్లాకు వచ్చేది ఉంటే ఇక్కడ కూడా మరి ప్రతి సంవత్సరం ఒక 20 లక్షల రూపాయలు మరి ఇస్తున్నట్టు, అట్లానే సమ్మర్ క్యాంపులకు కోచింగ్ క్యాంపులకు 15 లక్షలు ఇస్తున్నట్టు ఆడిటింగ్లో కనపడుతున్నది. ఎంతమంది క్రికెటర్స్ను ఇక్కడ మీరు నేర్పించిండ్రు, ఎన్ని కోచింగ్ క్యాంపులు పెట్టిండ్రు, ఎన్ని మ్యాచ్లు ఆడిచ్చిండ్రు, దాని ఆడిటింగ్ కావాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. తిలా పాపం తలా పిడకడు అన్నట్లుగా హెచ్సిఏ పాపాల్లో భాగం పంచుకుంటున్న జిల్లా క్రికెట్ అసోసియేషన్లను కూడా ప్రక్షాళన చేయాల్సిందే.